భగవద్గీత శ్రద్ధగల ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది భగవద్గీతలోని ఆధ్యాత్మిక బోధనలను. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుడికి చెప్పిన జీవితం మారుస్తున్న జ్ఞానాన్ని. భగవద్గీత అనేది ఓ గ్రంథం కాదు. ఇది మన హృదయంలో వెలిగే జ్ఞానదీపం. ఇది యుద్ధభూమిలో ఆత్మశాంతిని ఇచ్చిన ఉపదేశం. శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్కో మాటలో ధర్మం, కర్మం, భక్తి, జ్ఞానం అన్నీ ఉన్నాయి. ఇది మన జీవితాన్ని మారుస్తుంది. భయాన్ని అగ్నిలో వేయిస్తుంది. ఈ వీడియోలో మనం భగవద్గీతలోని 18 అధ్యాయాలను సులభంగా, హృదయంగా, మనకు అర్థమయ్యే భాషలో తెలుసుకోబోతున్నాం. మీ మనస్సు మారుతుంది. మీ జీవితం మారుతుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు. ఇది ఒక ఆత్మయాత్ర. భగవద్గీత అధ్యాయం 1. అర్జున విషాద యోగం. ప్రియమైన స్నేహితులారా, మన ఆధ్యాత్మిక యాత్ర మొదలు కావాల్సిన మొదటి అడుగు అర్జునుడి విషాదం నుండి మొదలవుతుంది. యుద్ధభూమిలో కౌరవులు ఒకవైపు, పాండవులు మరోవైపు నిలబడిన సమయాన్ని ఊహించండి. అర్జునుడు తన రథంపై ఉన్నాడు. రథసారథి శ్రీకృష్ణుడు. సమరం మొదలవడానికి క్షణాలే మిగిలాయి. అర్జునుడు తన శత్రువుల్ని చూసి నివ్వెరపోయాడు. ఎందుకంటే వారిలో తన బంధువులు ఉన్నారు, తన గురువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు ఒక విషాదం మనస్సును ఆవరించేసింది. అతను అనుకున్నాడు, ఈ యుద్ధం ఎందుకు? ఎవరికోసం? నేను ఎందుకు వీళ్లను చంపాలి? అతని చేతులు వణికాయి. ధనుస్సు జారపడింది. కళ్ళు నీటితో నిండాయి. ఇదే అర్జున విషాదం. ఈ అధ్యాయం మనకు నేర్పేది ఒక గొప్ప విషయాన్ని. మన జీవితంలోనూ ఇలా అయోమయం వచ్చే సమయాలు ఉంటాయి. మనసు భయంతో, అనిశ్చితితో, బాధతో నిండిపోతుంది. ఏదీ స్పష్టంగా కనిపించదు. దిక్కుతోచదు. కాని ఇదే సమయం మన ఆత్మవిశ్వాసం లేచే సమయం. మన ధర్మాన్ని గుర్తుపెట్టుకునే సమయం. శ్రీకృష్ణుని ఆశ్రయించాల్సిన సమయం. ఇది మొదటి అధ్యాయం, మనలోని సందేహాలను బయటపెట్టే అధ్యాయం. ఇది మనం ప్రతిరోజూ అనుభవించే తడబడే క్షణాల ప్రతిరూపం. శ్రీకృష్ణుడు ఇంకా మాట్లాడలేదు. కాని అర్జునుడు తట్టుకోలేక తన శరణాగతిని ప్రకటించాడు. కృష్ణ, నీవే నాకు మార్గదర్శి. నీవే నా గురువు. అక్కడే మొదలవుతుంది భగవద్గీత యొక్క అసలు మహిమ. భగవద్గీత అధ్యాయం 2. సాంఖ్య యోగం. ప్రియులారా, ఇది గీతలో గొప్ప అధ్యాయం. ఇది భగవద్గీత యొక్క హృదయం. ఇక్కడే మొదలవుతుంది శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక బోధన. ఇక్కడే మొదలవుతుంది ఆత్మజ్ఞానం. అర్జునుడు విచారంతో, భయంతో, సంకోచంతో గుండె దిగులుగా ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మొదటిసారి నోరు విప్పి చెప్పాడు. యుద్ధభూమిలో నిలబడడం నీ ధర్మం. నీవు శారీరక బంధాల చుట్టూ నిన్ను నీవు మర్చిపోయావు. కాని నీవు శరీరం కాదు. నీవు ఆత్మవాడవు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు ఆత్మతత్వాన్ని వివరించాడు. ఆత్మకి జననం లేదు, మరణం లేదు. అది ఎప్పుడూ మారదు. అది శాశ్వతం. శరీరం మారుతుంది, కాని ఆత్మ ఎప్పటికీ ఉండిపోతుంది. నీవు ఎవరూ చంపడం లేదు. నీవు ఎవరి చేత చంపబడడం లేదు. ఎందుకంటే నీవు ఆత్మవాడవు. ఈ బోధన ద్వారా అర్జునుడు కాస్త శాంతి పొందాడు. శ్రీకృష్ణుడు అతనికి బలాన్నిచ్చాడు, ధైర్యాన్ని కలిగించాడు. ఇదే సమయంలో మనకు గుర్తుకు వస్తుంది. మనకు కష్టాలు వస్తాయి. మన మనసు భయపడుతుంది. కాని మనం ఆత్మవాళ్లం. మన శక్తి లోపలే ఉంది. శ్రీకృష్ణుడు ఇక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. నీ పని చేయు, ఫలితాల మీద ఆశ పెట్టుకోకు. కర్మ చేయడం నీ ధర్మం. ఫలితాన్ని ఆ దేవుడి చేతిలో వదిలేయ్. ఈ అధ్యాయం మనకు చెప్పే గొప్ప సందేశం.
ధైర్యంగా ఉండాలి. కర్మ మార్గంలో నడవాలి. ఫలితంపై కోరిక లేకుండా జీవించాలి. ఇదే సాంఖ్య యోగం, జ్ఞాన మార్గం. భగవద్గీత అధ్యాయం 3. కర్మయోగం. ప్రియమైన సాహచర్యములు, ఇది కర్మయోగం, చర్యలో యోగం. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో మనల్ని అలసట లేకుండా పనిచేయమని, కానీ ఫలితానికి ఆసక్తి లేకుండా జీవించమని బోధిస్తాడు. అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. కృష్ణ, నీవు జ్ఞాన మార్గం గొప్పదని చెప్పావు. అదే అయితే నేను ఈ కర్మ మార్గాన్ని ఎందుకు అనుసరించాలి? శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు. మనిషి ఈ లోకంలో ఖాళీగా ఉండలేడు. ఏదో ఒక పని చేయాల్సిందే. కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి. పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. కర్మ చేయడం మన బాధ్యత. మన పని మనం సమర్పణగా చేయాలి. దేవుడి కోసం చేయాలి. స్వార్థం లేకుండా చేయాలి. ఫలితంపై ఆకాంక్ష లేకుండా చేయన కర్మే కర్మయోగం. అది మనల్ని బంధించదు. బదులుగా మనల్ని విముక్తి వైపు తీసుకెళ్తుంది. ప్రతి మనిషికి తను పుట్టిన ధర్మం ప్రకారం పని చేయాలి. అది చిన్నదైనా, అది తనదైతే, అది గొప్పదే. మాట్లాడటం కాదు, ఆచరించటం ముఖ్యం. నిజమైన యోగి పని చేయకుండా కూర్చోవడం కాదు, పని చేస్తూనే లోపల నిర్లిప్తంగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రపంచం కర్మ ద్వారా నడుస్తుంది. కర్మ చేయకపోతే సామాజిక వ్యవస్థ ధ్వంసమవుతుంది. అందుకే మహాత్ములు కూడా పని చేయుతారు, ఇతరులకు మార్గం చూపటానికే. ఈ అధ్యాయం మన మనసు లోపల ఒక గొప్ప శక్తిని పుట్టిస్తుంది. కర్మ చేయి, కాని ఫలితాన్ని మరిచి చేయి. అంతా పరమాత్మకి సమర్పించి. ఇదే నిజమైన కర్మయోగం. ఇది మన జీవితాన్ని పవిత్రంగా, పరిపూర్ణంగా మార్చుతుంది. భగవద్గీత అధ్యాయం 4. జ్ఞాన కర్మ సన్యాస యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం జ్ఞానకర్మ సన్యాస యోగం అనే గొప్ప విషయాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు కర్మ మరియు జ్ఞానానికి మధ్య సక్రమమైన సమతుల్యతను తెలియజేస్తాడు. ఆయన కర్మ, చర్య మరియు విజ్ఞానం యొక్క సంస్కృతిని బోధిస్తాడు. అర్జునుడు మరోసారి ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, నీవు జ్ఞానాన్ని గురించి చెప్పేవాడివి, కాని అంతకంటే ముందు నేను కర్మలో మునిగి ఉన్నాను. అవి కలిసినట్లు ఎలా? జ్ఞానంతో ఉన్న పనులు ఎలా చేయాలి? శ్రీకృష్ణుడు ఆన్సరించేవాడు. జ్ఞానం, యోగం మరియు కర్మ యోగం కలిసినప్పుడు మాత్రమే పరమాత్మను చేరుకోవచ్చు. నిజమైన జ్ఞానం ఆత్మను తెలుసుకోవడమే. కాని మీరు సాక్షాత్కారం చేసేందుకు కర్మకు ఆసక్తిగా ఉండాలి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. జ్ఞానంతో కూడిన కర్మ మనం పనులను చేసే విధానాన్ని మార్చుతుంది. అది ఆత్మ సేవకు మార్గం చూపుతుంది. కర్మను జ్ఞానంతో చేసి, అహంకారాన్ని విడిచి, పరమాత్మను సేవించాలి. జ్ఞానం పూర్తిగా మానవుని అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అయితే ఈ జ్ఞానాన్ని సాధించాలంటే కర్మ చేయడం అవసరం. దైవిక జ్ఞానం అనేది మనం సాధ్యమైనన్ని సాపేక్షాలకు దూరంగా ఉండడం, ఈ భూమి మీద చేసే పనుల పట్ల నిర్లిప్తంగా ఉండడం. ఇది జీవితం యొక్క ఒక పూర్ణతకు దారితీస్తుంది. ఇతరుల పట్ల న్యాయం మరియు మమకారాన్ని విడిచి, మన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞానాన్ని పొందేందుకు ముఖ్యమైన దారి. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రపంచం కర్మ ద్వారా నడుస్తుంది. కాని జ్ఞానంతో కూడిన కర్మ మాత్రమే మనకు విముక్తిని అందిస్తుంది. జ్ఞానం చేయడం, గమనించడం నిజమైన ప్రగతికి దారితీస్తుంది. ఈ అధ్యాయం మనకు గమ్యంగా చూపిస్తుంది. జ్ఞానం మరియు కర్మ కలిపి పరమాత్మను చేరుకోవడం అనేది నిజమైన యోగం. ఇది మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది, మన ఆత్మను తెలుసుకోవడానికి మమ్మల్ని నడిపిస్తుంది. భగవద్గీత అధ్యాయం 5. కర్మ సన్యాస యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం కర్మ సన్యాస యోగం అనే ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు కర్మ, చర్య మరియు సన్యాసం, విరక్తి మధ్య సమతుల్యతను బోధిస్తాడు.
కర్మ మరియు సన్యాసం రెండూ పరమాత్మను చేరుకోవడానికి మార్గాలు. అయితే శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కర్మ సన్యాసం ఆత్మసేవకు చేరుకోవడంలో మరింత సులభమైన మార్గం. అర్జునుడు మరోసారి ఒక ప్రశ్న అడుగుతాడు, కృష్ణ, నీవు కర్మయోగం గురించి చెప్పావు. ఇప్పుడు సన్యాసం గురించి చెప్పినప్పుడు ఈ రెండు మార్గాలలో ఏది మెరుగైందని? శ్రీకృష్ణుడు ఆన్సరించేవాడు, కర్మయోగం మరియు సన్యాసం రెండు దారులు, కాని సన్యాసం కర్మయోగం వలన సాధ్యమవుతుంది. ఏది మానసిక శాంతిని, విముక్తిని కలిగిస్తే అదే నిజమైన యోగం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. కర్మను సన్యాసం చేయడం అంటే పని చేయకుండా కూర్చోవడం కాదు. కర్మను శుద్ధి చేసుకుని అహంకారంతో కూడిన ఫలితాల కోసం ఆ పని చేయడం సత్యమైన సన్యాసం కాదు. సంఘంలో తాపత్రయాలు మరియు తలంపులు అన్నీ విడిచి నిర్లిప్తంగా ఉండటం మాత్రమే నిజమైన సన్యాసం. ఒక యోగి తన ఆత్మను తెలుసుకోవడానికి పనులు చేస్తూనే ఉంటాడు. కర్మలో మాత్రమే యోగం ఉంది. కర్మయోగం మనం అనుసరించే మార్గం. దానివల్ల శాంతి, ఉల్లాసం మరియు విముక్తి సాధించవచ్చు. సన్యాసం అనేది దైవ సేవలో ఉన్న శక్తిని పునరుద్ధరించే మార్గం. ఇలాంటి ఒక జీవితం శక్తిని మరియు ప్రకృతిని అంగీకరించి అనంత విశ్వంతో సూత్రబద్ధం అవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మ చేయకుండా కూర్చోవడం సత్యమైన సన్యాసం కాదు. నిజమైన సన్యాసం ఎప్పటికీ సేవ చేయడంలో ఉంటుంది. అదే మన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఈ అధ్యాయం మనకు మరో గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కర్మ, ఆత్మ సేవ, శాంతి మరియు దైవ సేవను ఇచ్చే మార్గంగా భావించండి. అది మన జీవితాన్ని పరిణామం చేస్తుంది. భగవద్గీత అధ్యాయం 6. ధ్యాన యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం ధ్యాన యోగం అనే గొప్ప మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు మానసిక శాంతి మరియు ఆత్మనివేదనకు చేరుకోవడానికి ధ్యానాన్ని ఎలా అనుసరించాలో బోధిస్తాడు. ధ్యాన యోగం ద్వారా మనం మన ఆత్మను తెలుసుకుని పరమాత్మతో ఒకటై అనుభూతి చెందవచ్చు. అర్జునుడు మరొక ప్రశ్న అడుగుతాడు, కృష్ణ, ధ్యానం అనేది ఎంతో గంభీరమైనది. మనం ఎలా దీన్ని సాధించగలమని? శ్రీకృష్ణుడు ఆన్సరించేవాడు, జీవితంలో ధ్యానాన్ని అలవాటు చేసుకోవడం అనేది ఒక క్రమపద్ధతిగా ఉంటుంది. ఒక వ్యక్తి మనసు నిర్లిప్తంగా ఉండేట్టు కేవలం పరమాత్మను మాత్రమే ధ్యానిస్తూ అశాంతి నుండి శాంతికి మారవచ్చు. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. ధ్యానం అంటే సుదీర్ఘమైన సమాధి స్థితిని పొందడం. ఇది మనం మన ఆత్మను మరియు పరమాత్మను తెలుసుకోవడానికి ఒక మార్గం. ధ్యాన యోగం మన మనసును ఒక స్థిరమైన దిశలో ఉంచుతుంది మరియు మనం దానిలో శాంతి అనుభవిస్తాము. ధ్యానంలో మనం ఒకే ఉద్దేశ్యంతో మనసును కేంద్రీకరించాలి. మనం ఇతర ప్రపంచ విషయాలపై దృష్టి పెట్టకుండా ఒక లక్ష్యంపై మాత్రమే మనసు నిలిపి ఉండాలి. మన శరీరం మరియు మనసు ఏకత్వంలో ఉండటం కూడా ధ్యానంలో ఒక భాగం. ఒక యోగి శరీరాన్ని శాంతంగా ఉంచి గమనించే పనులపై నిర్లిప్తంగా ఉండి ఆత్మను తెలుసుకుంటాడు. యోగి క్షమ, ప్రేమ మరియు శాంతి పట్ల నమ్మకం ఉంచాలి. ధ్యానం సాధించాలంటే మనసు శుభ్రంగా ఉండాలి. మనస్సు శాంతి మరియు స్థితిలో ఉండగానే ధ్యానం చేయడం సులభం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధ్యాన యోగం యొక్క ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మను తెలుసుకుంటాడు. శాంతియుత స్థితిలో ఉండి పరమాత్మతో కలిసిపోతాడు. ఇది కేవలం మానసిక శక్తిని పెంచడం కాదు, అది ఆత్మనివేదనలోకి మారుతుంది. ఈ అధ్యాయం మనకు మరొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధ్యాన యోగం ద్వారా మనం మన ఆత్మను తెలుసుకుని పరమాత్మతో అనుసంధానం పొందగలుగుతాము. భగవద్గీత అధ్యాయం 7. జ్ఞాన విజ్ఞాన యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం జ్ఞాన విజ్ఞాన యోగం అనే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు జ్ఞానం మరియు విజ్ఞానం గురించి వివరిస్తాడు. ఈ రెండు పునాది మీద మనం నిజమైన ఆత్మనివేదన మరియు పరమాత్మతో అనుసంధానం సాధించవచ్చు. అర్జునుడు తన ప్రశ్నను అడుగుతాడు, కృష్ణ, ఈ జ్ఞానం మరియు విజ్ఞానం గురించి మరింత వివరంగా చెప్పు. మనం ఎలా ఈ జ్ఞానాన్ని పొందగలము? శ్రీకృష్ణుడు ఆన్సరించేవాడు, జ్ఞానం అనేది ఆత్మను తెలుసుకోవడమే.
విజ్ఞానం అనేది ఆత్మను అవగాహన చేసి పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచడం. ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది మన ఆత్మ సేవకు మార్గం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. జ్ఞానం అనేది ఒక వ్యక్తి తన ఆత్మను తెలుసుకోవడం. ఇది మన ఆత్మలోని సత్యాన్ని అవగాహన చేయడమే. జ్ఞానం అర్థం చేసుకోవడం ద్వారా మనం సృష్టికి, ప్రపంచానికి సంబంధం ఏర్పరచగలుగుతాము. విజ్ఞానం అనేది జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని దాని ద్వారా జీవించడమే. మన జీవితాన్ని, మన ఆత్మను మరియు పరమాత్మను ఎప్పుడు తెలుసుకోవాలి అంటే విజ్ఞానం ఉపయోగపడుతుంది. విజ్ఞానం మనకు శాంతి, సంతోషం మరియు సమాధానాన్ని అందిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లు జ్ఞానం మరియు విజ్ఞానం అనేవి మనకు ఆత్మ సేవ, శాంతి మరియు పరమాత్మను చేరుకోవడంలో సహాయపడతాయి. ఈ రెండు కలిసి మనం ప్రపంచంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. పరమాత్మను తెలుసుకోవడం ద్వారా మనం మన జీవితంలో ఏ లక్ష్యాన్ని పూర్ణంగా సాధించగలుగుతాము. జ్ఞానం మరియు విజ్ఞానం మన జీవిత మార్గదర్శకాలు అవుతాయి. నిజమైన విజ్ఞానం అంటే ఇతరులను పట్ల సానుకూలత మరియు దయ చూపడం. మనం జీవితంలో దయ, ప్రేమ, క్షమ మరియు సహనం పట్ల కూడా విజ్ఞానం పెంచుకోవాలి. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ జ్ఞానంతో కూడిన విజ్ఞానం ఆత్మశాంతిని ఇచ్చి మనం పరమాత్మతో అనుసంధానం పొందగలుగుతాము. ఈ జ్ఞానం తప్పకుండా మనకు ఆధ్యాత్మిక బలాన్ని మరియు శాంతిని కలిగిస్తుంది. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జ్ఞానం మరియు విజ్ఞానం మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడంలో మరియు సుఖసంతోషంగా జీవించడంలో అత్యంత అవసరం. భగవద్గీత అధ్యాయం 8. అక్షరబ్రహ్మ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం అక్షరబ్రహ్మ యోగం అనే పవిత్రమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు అక్షరబ్రహ్మ అంటే ఏమిటి మరియు ఆ అక్షరబ్రహ్మను మనం ఎలా అనుసంధానం చేయగలమో తెలుపుతాడు. అక్షరబ్రహ్మ అనేది అవ్యయమైన, నాశనం చెందనిది, శాశ్వతమైన పరమాత్మ. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, అక్షరబ్రహ్మ అంటే ఏమిటి? అది ఎట్లా సాధ్యం? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. అక్షరబ్రహ్మ అనేది శాశ్వతమైన సత్యం, పరమాత్మ, పూర్ణాత్మ. ఇది ఎప్పటికీ మారదు. దాని స్వరూపాన్ని తెలుసుకోవడం, దానితో అనుసంధానం చేయడం, ఆ స్థితిలో ఉండటం అనేది సైనికుడిలా ధైర్యంగా, నిరంతరమైన శ్రమతో సాధించవచ్చు. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. అక్షరబ్రహ్మ అనేది అనస్వరం మరియు మారదగినది కాదు. ఇది అటువంటి స్థితి, అది శాశ్వతమైనది మరియు అంతిమ సత్యం. మనం ఈ అక్షరబ్రహ్మను తెలుసుకుంటే మనం మరణం మరియు పునర్జన్మ చక్రం నుండి బయటపడవచ్చు. ఓం అనే మంత్రము అక్షరబ్రహ్మ యొక్క ప్రతీక. దానిని ధ్యానం చేస్తూ మనం పరమాత్మను పొందగలుగుతాము. ఓం అనేది బ్రహ్మాండానికి మరియు సృష్టికి మూలం. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ అక్షరబ్రహ్మను చేరుకోవడానికి ఒక వ్యక్తి ధ్యానంతో, స్థిరమైన మనస్సుతో పరమాత్మను జ్ఞానం మరియు విధానంతో అనుసరించాలి. పరమాత్మలోని అక్షరబ్రహ్మ మనం కలిసినప్పుడు సర్వక్షమ, ప్రేమ మరియు శాంతి మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఈ దశ మన కోసం సుఖాన్ని, శాంతిని మరియు సద్భావనలను అందిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్మను ధ్యానించడం, ఆమె నామం లేదా ఆత్మను విశ్వాసంతో అంగీకరించడం, ఈ స్థితిని చేరడమే మనకు పరమజ్ఞానాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఈ దారి అనుసరించటం ద్వారా మనం అక్షరబ్రహ్మతో కలవగలుగుతాము. ఈ స్థితిలో మనం స్మార్ట్గా, ధైర్యంగా మరియు ప్రేమతో జీవించవచ్చు. మనం అశాంతి, అల్లర్లు, అంధకారం నుంచి బయటపడి సత్యాన్వేషణలో సాగవచ్చు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అక్షరబ్రహ్మను చేరుకోవడం, అదే పరమాత్మతో అనుసంధానం అవ్వడం మన శాశ్వత ధ్యేయం. భగవద్గీత అధ్యాయం 9. రాజ విద్య రాజగుహ్య యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం రాజవిద్య రాజగుహ్య యోగం అనే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు రాజవిద్య మరియు రాజగుహ్య గురించి వివరిస్తాడు. ఇది అత్యంత మించిన జ్ఞానం, దివ్య జ్ఞానం, పరమ సత్యాన్ని తెలియజేసే మార్గం. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, రాజవిద్య మరియు రాజగుహ్య అనే పదాలు ఏమిటి?
వాటి గూర్చి మరింత వివరణ ఇవ్వు. శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. రాజ విద్య అనేది శాశ్వతమైన జ్ఞానం. ఇది జీవన గమ్యాన్ని చేరుకోవడానికి మనకు సహాయపడుతుంది. రాజగుహ్య అనేది దివ్య గూఢమైన సత్యం. ఇది ప్రతి ఒక్కరికీ తెలియదు. ఈ జ్ఞానం ద్వారా మనం పరమాత్మతో ప్రత్యక్ష అనుసంధానం పొందగలుగుతాము. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. రాజ విద్య అనేది ఆత్మ యొక్క సత్యాన్ని తెలుసుకోవడం. ఇది జీవితం యొక్క మహా లక్ష్యాన్ని అన్వేషించడం. ఇది మరొకటి కాదు, మనం మన స్వభావాన్ని, పరమాత్మను అంగీకరించి ఆప్యాయంగా జీవించడం. రాజగుహ్య అనేది పరమాత్మ యొక్క గూఢమైన పరిణామం. ఇది మనలను మాత్రమే కాక ఆహార, పానీయం, శరీర, చిత్తం మరియు చైతన్యంలోని వాస్తవికతను అర్థం చేసుకునే సహాయం చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ జ్ఞానం తెలుసుకున్నవారికి ఈ జీవనంలో అన్ని విధాలుగా శాంతి, సుఖం మరియు పరమ జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం సమస్త శక్తులను, అన్ని ఆత్మలను హరిస్తుంది. జీవితం అనేది దివ్యమైన మార్గం. ఈ జ్ఞానంతో నడిచే వ్యక్తి స్నేహం, సత్యం, ప్రేమ మరియు బంధానికి ఉన్నత స్థితిని చేరుకుంటాడు. పరమాత్మ యొక్క అవగాహన మనం పటుత్వంతో ఉండడం, స్వీయాన్ని అంగీకరించడం, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవుని పట్ల దయ చూపించడం. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ రాజవిద్య, రాజగుహ్య మనం అర్థం చేసుకోవడమే కాదు, అది జీవితంలో శాశ్వత శాంతిని, సంతృప్తిని మరియు పరమాత్మతో అనుసంధానం కలిగిస్తుంది. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. రాజవిద్య మరియు రాజగుహ్య జ్ఞానంతో మనం పరమాత్మను అంగీకరించి, సకల బంధాలను విస్తరించి శాశ్వత శాంతిని పొందవచ్చు. భగవద్గీత అధ్యాయం 10. విశ్వరూప దర్శన యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం విశ్వరూప దర్శన యోగం అనే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శిస్తాడు. ఈ రూపం అన్ని సృష్టిలోని అన్ని పరిమితులను, శక్తులను మరియు దివ్య ధర్మాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, మీరు చెప్పినట్లుగా మీరు సర్వశక్తిమాన్, శాశ్వత సర్వసాక్షి అయిన దేవత. నాకు మీ సార్వభౌమ రూపాన్ని చూపించండి. శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, నేను సర్వవ్యాప్తి మరియు నా విశ్వరూపం అనంతమైనది. ఇది కనిపించటానికి అంతటి గొప్పదైనది, దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఈ రూపాన్ని చూడగలుగుతున్నవారికి మాత్రమే చూపిస్తాను. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. శ్రీకృష్ణుడు చెప్తాడు, నా విశ్వరూపంలో అన్ని దేవతలు, రాక్షసులు మరియు జీవరాశులు ఉన్నారు. నా రూపాన్ని చూశాక, అర్జునా, మీరు నన్ను అంగీకరించి నా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. విశ్వరూపం అనేది పరమాత్మ యొక్క అపారమైన శక్తి. అందులో సృష్టి, సంహారం మరియు నిర్వాణం అన్నీ ఒకే సమయంలో ఉంటాయి. ఇది మనం దైనందిన జీవితంలో చూడలేనిది, కాని పరమాత్మ యొక్క దివ్య రూపం అన్నిది. అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఆయన, కృష్ణ, మీరు ఈ రూపంలో ఉన్న అన్ని బ్రహ్మాండాలను, దేవతలను మరియు యుద్ధపు ధ్వంసాన్ని చూస్తున్నాను. నేను చూసిన దృశ్యం నాకు అసాధ్యంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ ప్రపంచంలో మీకు అనుభవించిన అన్ని జీవన పరిస్థితులలో నేను అస్తిత్వం, సృష్టి మరియు నాశనాన్ని సమర్థించాను. మీరెప్పటికీ ఈ అజ్ఞానం నుండి విముక్తి పొందగలుగుతారు. ప్రపంచం యొక్క రూపం అనేది అంతటా పరమాత్మ యొక్క శక్తిని ప్రతిబింబించే రూపం. ఇది మనం చూస్తున్న ప్రపంచం మరియు ప్రతి జీవి యొక్క ఎల్లప్పుడూ ఒక భాగం. ఈ దర్శనంతో అర్జునుడు పరమాత్మను అంగీకరించడానికి, దానితో అనుసంధానించడానికి తన హృదయాన్ని మరింత శుద్ధి చేయగలిగాడు. ఈ విశ్వరూపం ద్వారా ఆయన అనుభవించిన పవిత్రత ఒక మహామార్గంగా మారింది. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని చూడటం, మనం పరమాత్మను అంగీకరించి ఈ ఆత్మ ప్రగతిలో ఒక అద్భుతమైన దశను చేరుకుంటాం. భగవద్గీత అధ్యాయం 11. విశ్వరూప దర్శన యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం విశ్వరూప దర్శన యోగం అనే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శిస్తాడు.
ఈ రూపం అన్ని సృష్టిలోని అన్ని పరిమితులను, శక్తులను మరియు దివ్య ధర్మాన్ని కలిగి ఉంటుంది. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, మీరు చెప్పినట్లుగా మీరు సర్వశక్తిమాన్, శాశ్వత సర్వసాక్షి అయిన దేవత. నాకు మీ సార్వభౌమ రూపాన్ని చూపించండి. శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, నేను సర్వవ్యాప్తి, మరియు నా విశ్వరూపం అనంతమైనది. ఇది కనిపించటానికి అంతటి గొప్పదైనది, దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఈ రూపాన్ని చూడగలుగుతున్నవారికి మాత్రమే చూపిస్తాను. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. శ్రీకృష్ణుడు చెప్తాడు, నా విశ్వరూపంలో అన్ని దేవతలు, రాక్షసులు మరియు జీవరాశులు ఉన్నారు. నా రూపాన్ని చూశాక, అర్జునా, మీరు నన్ను అంగీకరించి నా జ్ఞానాన్ని తెలుసుకుంటారు. విశ్వరూపం అనేది పరమాత్మ యొక్క అపారమైన శక్తి, అందులో సృష్టి, సంహారం మరియు నిర్వాణం అన్నీ ఒకే సమయంలో ఉంటాయి. ఇది మనం దైనందిన జీవితంలో చూడలేనిది, కాని పరమాత్మ యొక్క దివ్య రూపం అన్నిది. అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. ఆయన, కృష్ణ, మీరు ఈ రూపంలో ఉన్న అన్ని బ్రహ్మాండాలను, దేవతలను మరియు యుద్ధపు ధ్వంసాన్ని చూస్తున్నాను. నేను చూసిన దృశ్యం నాకు అసాధ్యంగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ ప్రపంచంలో మీకు అనుభవించిన అన్ని జీవన పరిస్థితులలో నేను అస్తిత్వం, సృష్టి మరియు నాశనాన్ని సమర్థించాను. మీరెప్పటికీ ఈ అజ్ఞానం నుండి విముక్తి పొందగలుగుతారు. ప్రపంచం యొక్క రూపం అనేది అంతటా పరమాత్మ యొక్క శక్తిని ప్రతిబింబించే రూపం. ఇది మనం చూస్తున్న ప్రపంచం మరియు ప్రతి జీవి యొక్క ఎల్లప్పుడూ ఒక భాగం. ఈ దర్శనంతో అర్జునుడు పరమాత్మను అంగీకరించడానికి, దానితో అనుసంధానించడానికి తన హృదయాన్ని మరింత శుద్ధి చేయగలిగాడు. ఈ విశ్వరూపం ద్వారా ఆయన అనుభవించిన పవిత్రత ఒక మహామార్గంగా మారింది. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూడటం, మనం పరమాత్మను అంగీకరించి ఈ ఆత్మ ప్రగతిలో ఒక అద్భుతమైన దశను చేరుకుంటాం. భగవద్గీత అధ్యాయం 12. భక్తి యోగం. ప్రియమైన సాహచర్యములు, ఇప్పుడు మనం భక్తి యోగం అనే అద్భుతమైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. మనం అనేక విధాలుగా భక్తిని సాధించవచ్చు, కాని అన్నింటికంటే గొప్ప భక్తి ఆత్మవిశ్వాసం, శుద్ధి మరియు అక్షయ ప్రేమతో కూడిన భక్తి. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, మీరు చెప్పిన భక్తి యోగం గురించి నాకు మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. భక్తి ద్వారా ఎలా మనసును శుద్ధి చేసుకోవచ్చు? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, భక్తి అనేది ఆత్మసాక్షాత్కారానికి దారితీసే మార్గం. ఒక వాస్తవ భక్తి తన మనస్సులో ధర్మాన్ని, అహంకారాన్ని మరియు దైవ ప్రేమను పొందగలుగుతాడు. భక్తి శక్తి అనేది అన్నింటికంటే విశాలమైనది. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. శ్రీకృష్ణుడు చెప్తాడు, నా శరణంలో ఉన్న భక్తులు, నా యొక్క శరీరాధారం నమ్ముకొని, నా జ్ఞానంతో నిండినవారు, నా మార్గంలో ప్రయాణించేవారు, నేను వారిని తప్పకుండా రక్షిస్తాను. భక్తి యొక్క వివిధ మార్గాలు అనేవి మన జీవన విధానంలో ఉన్న మనస్సుల ప్రవర్తనను బట్టి మారతాయి. కొంతమంది భక్తులు పూజలు, హోమాలు లేదా యజ్ఞాల ద్వారా నా దివ్యతను అందించగలుగుతారు. మరికొందరు సర్వమానవత్వం, ఆత్మలందరి గుణాలు మరియు స్వచ్ఛమైన హృదయంతో నా దివ్య రూపాన్ని అంగీకరిస్తారు. శ్రీకృష్ణుడు క్షమించే భక్తుల హృదయాలను మరియు అన్యాయాన్ని చేయకుండా సత్యాన్ని నమ్మే వారికి అత్యంత అంగీకారమైన మార్గాన్ని చూపిస్తాడు. అర్జునుడు ఈ పదాలు విని శాంతిగా ఉండి, కృష్ణా, మీరు ఇచ్చిన ఈ మార్గం ద్వారా నేను భక్తిని సంపాదిస్తాను అని చెప్తాడు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భక్తి యోగం అంటే పరమాత్మను సర్వహృదయంతో ప్రేమించడం, నిజమైన విశ్వాసంతో అనుసరించడం మరియు మనసును నిశ్చలంగా స్మరించడం. భగవద్గీత అధ్యాయం 13. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన శరీరాన్ని క్షేత్రం అని మరియు ఆత్మను క్షేత్రజ్ఞ అని వివరించేవారు. ఈ సంభాషణలో శ్రీకృష్ణుడు ఆత్మ, శరీరం మరియు ఈ ప్రపంచం యొక్క అసలైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అర్జునుడికి మార్గం చూపిస్తాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా,
మీరు చెప్పిన విధంగా శరీరాన్ని క్షేత్రం అని మరియు ఆత్మను క్షేత్రజ్ఞ అని పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఎలా వేరు? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. అర్జున, శరీరాన్ని క్షేత్రం అనుకుంటే ఆ ఆత్మ అంటే క్షేత్రజ్ఞ. క్షేత్రం అనేది జీవుల నివాస స్థలం, కాని క్షేత్రజ్ఞ అనేది ఆత్మ. ఇది శరీరంలో నివసిస్తూ దాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు: శరీరం అనేది ఒక క్షేత్రం, అంటే అది అంగీకరించిన స్థలమే, ప్రకృతికి సంబంధించినది. క్షేత్రజ్ఞ అనేది ఆ శరీరంలో నివసించే ఆత్మ, ఇది శాశ్వతమైనది, దివ్యమైనది. శరీరం పాడైపోతే ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జునా, ఈ శరీరాన్ని మార్చినప్పుడు మీరు ఆత్మను తెలుసుకోవాలి. శరీరమే అంతా కాదు, నిజమైన ప్రాముఖ్యత ఆత్మలో ఉంది. జీవితంలో తాత్కాలిక సుఖాలు, దుఃఖాలు మరియు మరణం కేవలం శరీరంతో సంబంధించి ఉంటాయి, కానీ ఆత్మ శాశ్వతంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటారు, మీరు అనుభవించే ప్రతి బాధ, ప్రతి ఆనందం కేవలం శరీరం సంబంధితమైనవి. ఆత్మ మాత్రం ఎప్పటికీ మార్చదు. జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అనేది అసలు తత్వం. మనం ఈ శరీరంలో నివసిస్తూ దీని ద్వారా సృష్టి, మార్పు మరియు రూపాంతరం గమనించగలుగుతాము. కాని నిజమైన జ్ఞానం అర్థం చేసుకోవడం మన ఆత్మ గురించి, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ యొక్క దివ్యత్వం మరియు శరీర సంబంధీ ప్రకృతి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం నిజమైన జ్ఞానం. మనం ఈ ప్రపంచంలో శరీరంతో అనుభవం పొందినప్పటికీ మన అసలైన స్వభావం ఆత్మ మాత్రమే. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం శరీరంతో మాత్రమే జీవించకుండా మన ఆత్మని తెలుసుకుని దానిని అంగీకరించవలసినది. భగవద్గీత అధ్యాయం 14. గుణత్రయ విక్రయ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన జీవితంలో ఉన్న 3 ప్రధాన గుణాలు, సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం గురించి వివరిస్తాడు. ఇవి మన మనస్సును మరియు ఆలోచనలను ప్రభావితం చేస్తాయి మరియు మన జీవన ప్రవర్తనకు గాఢమైన ప్రభావం చూపిస్తాయి. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, మీరు చెప్పిన గుణాలు ఏమిటి? ఇవి మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయి? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, ఈ 3 గుణాలు సత్వ, రజ మరియు తమ మన ఆచారాలపై, మనస్సుపై మరియు మన జ్ఞానంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆలోచనలు, చర్యలు మరియు ఇష్టాలు ఈ గుణాలతో అనుసంధానమై ఉంటాయి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు: సత్వగుణం అనేది శాంతి, పరిశుద్ధి మరియు జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించడమే కాకుండా పరమశాంతిని, ధ్యానం మరియు భక్తిని అభివృద్ధి చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, సత్వగుణం ఉన్నవారు శాంతి, నిష్కలంకత మరియు హక్కులను అనుసరిస్తారు. రజోగుణం అనేది క్రియాశీలత, కోరికలు మరియు అనిశ్చితిని ఉద్భవింపజేస్తుంది. ఈ గుణం మనలోని వశీకరణ, తాపత్రయాలు మరియు పరస్పర సంబంధాలలో అశాంతి ప్రేరేపిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, రజోగుణం ఉన్నవారు తమ కోరికల్ని, సంపాదన మరియు శక్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తారు. తమోగుణం అనేది అంధకారం, మరణం మరియు అశాంతిని కలిగిస్తుంది. ఇది మనస్సులో స్నేహం, విముక్తి మరియు ధర్మాన్ని అంగీకరించడంలో ప్రతిబంధకంగా మారుతుంది. శ్రీకృష్ణుడు చెప్తాడు, తమోగుణం ఉన్నవారు జ్ఞానం లేకుండా, ఆలోచనలలో మోహంతో, శరీర సంబంధీ ఆశలతో జీవిస్తారు. శ్రీకృష్ణుడు వివరిస్తాడు, ప్రతి వ్యక్తి తన లోపల ఈ 3 గుణాల సంయోజనను అనుభవిస్తాడు. సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం సహజంగానే ఒకరితో మరోరు కలిసిపోయి ఉంటాయి. వారు మనిషిని ప్రభావితం చేస్తాయి, కానీ మనం శాస్త్రాల్ని, ధర్మాన్ని మరియు భక్తిని అనుసరించి ఈ గుణాల నుండి విముక్తి పొందవచ్చు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం ఈ గుణాల బద్ధత నుండి విముక్తి పొందడానికి శాంతిని, స్వచ్ఛతను, ధర్మాన్ని అనుసరించి మన ఆలోచనలు మరియు చర్యలను మారుస్తూ స్వీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. భగవద్గీత అధ్యాయం 15. పురుషోత్తమ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ
ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు ఒక ప్రగాఢమైన దివ్య సందేశం అందిస్తారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యొక్క విశ్వవ్యాప్తి, పరమేశ్వరత్వం మరియు ఆత్మ యొక్క స్వభావం గురించి గంభీరంగా బోధిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి దివ్య రూపాన్ని అర్థం చేసుకోవడానికి సాక్షాత్కారం పొందుతాడు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, మీరు చెప్పిన పరమాత్మను మీరు ఏం సూచిస్తున్నారు? ఆ పరమాత్మ వాస్తవంగా ఎలా ఉంటారు? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, పరమాత్మ అనేది సర్వసర్వాల్లో ఉన్న, ఏది ఆపలేని, దివ్యమైన సత్యం. ఇది శాశ్వతమైనది, అశేషమైనది. అన్ని విశ్వాలు, జీవులు మరియు ప్రకృతులు ఈ పరమాత్మలోనే సమాధానమవుతాయి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. సృష్టి యొక్క రహస్యం శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ విశ్వం ఒక చెట్టుగా, ఆ చెట్టుకు ఇది మూలాలు అశాశ్వతమైన పరమాత్మలో ఉన్నాయి. ఈ చెట్టు యొక్క ఫలాలు మరియు పువ్వులు జీవులకు, చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించి ఉన్నాయి. మనం ఈ చెట్టుకు ఉన్న కడలను అర్థం చేసుకుని, ఈ సృష్టి యొక్క తాత్విక అర్థాన్ని గ్రహించాలి. పరమాత్మ యొక్క స్వభావం శ్రీకృష్ణుడు చెప్తాడు, నాకు సంబంధించిన ఈ విశ్వంలో అన్నీ నా దివ్య శక్తితో కట్టుబడినవి. నేను సమస్త విశ్వానికి ఆధారం, అన్నింటికీ మూలం మరియు అన్ని విధాలుగా ఉద్భవించేవాడినే ఉన్నాను. ఈ బోధనం ద్వారా మనం మన దివ్యస్వభావం గురించి అవగాహన పెంచుకోవచ్చు. ఆత్మ యొక్క శాశ్వతత్వం. అర్జున, మన ఆత్మ శాశ్వతమైనది. శరీరాన్ని వదిలి ఆత్మ అనితరమైన స్థితిలో కొనసాగుతుంది. ఆత్మపరమైన జ్ఞానం ద్వారా మనం ఈ అశాశ్వత ధర్మం, సృష్టి మరియు పరమాత్మను అర్థం చేసుకోవాలి. విశ్వ సృష్టిలో ప్రాముఖ్యత. ఈ విశ్వం యొక్క ప్రబంధం, జీవుల పుట్టుక మరియు వారి పరిణామం, అనితరమైన మార్పులు మరియు పరిణామాలను తెలుసుకోవడం మన బాధ్యత. ఈ దివ్యంగా ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మన ప్రయాణం. కర్మయోగం. జీవితంలో మనం చేసే ప్రతి చర్యను పారదర్శకంగా, ధర్మంతో, దివ్యభక్తితో చేసుకోవాలి. కర్మ మనకు ఉత్తమ మార్గం అందించవచ్చు, కాని అది శుద్ధమైన నైతికత, విశ్వాసం మరియు ధ్యానం ద్వారా సాధించాలి. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతి జీవి ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఉంటాడు. సృష్టిని అర్థం చేసుకుని, మన తత్వాన్ని తెలుసుకుని, కర్మను సద్గుణంగా చేసుకుంటే మనం పరమతత్వానికి చేరుకుంటాం. భగవద్గీత అధ్యాయం 16. దైవాసుర సంపద్విభాగ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు ఒక ప్రగాఢమైన సత్యాన్ని తెలియజేస్తారు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవసత్వం మరియు అసుర ప్రభావం మధ్య తేడాలను వివరిస్తారు. ఇది మన జీవితంలోని ఆధ్యాత్మిక పోరాటం గురించి మరియు మనం చేసే యోగం, ప్రవృత్తి యొక్క ప్రభావం గురించి బోధిస్తుంది. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, దైవ మరియు అసుర గుణాల మధ్య ఉన్న తేడాలు ఏమిటి? ఇవి మన జీవితంపై ఎలా ప్రభావితం చేస్తాయి? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జునా, దైవ గుణాలు ఆత్మ, శాంతి, ధర్మం, జ్ఞానం మరియు స్వచ్ఛతను పెంపొందిస్తాయి. అసుర గుణాలు ఈ ప్రతిపాదనలకు విరుద్ధంగా ఉంటాయి. అవి అహంకారం, క్రోధం, కపటము, అజ్ఞానం మరియు ఇతర అసాధు లక్షణాలను పెంచుతాయి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. దైవ గుణాలు. శ్రీకృష్ణుడు చెప్తాడు, దైవ గుణాలు ఉన్నవారు శాంతి, నిష్కలంకత, ప్రేమ, దయ మరియు భక్తి ద్వారా జీవిస్తారు. వారు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తారు మరియు వారి లక్ష్యం పరమాత్మతో ఏకత్వం పొందడం. ఈ గుణాలను పెంపొందించుకోవడం అనేది మన ఆత్మ అభివృద్ధికి చాలా ముఖ్యం. అసుర గుణాలు. అసుర గుణాలు ఉన్నవారు ఆత్మహింస, అహంకారం, అజ్ఞానం మరియు అశాంతి ద్వారా జీవిస్తారు. వారు తమ స్వార్థం కోసం ఇతరులను బాధపెట్టడం, కపటంగా వ్యవహరించడం మరియు ఇతరులను అధిగమించడాన్ని ఇష్టపడతారు. శ్రీకృష్ణుడు మరొకసారి చెప్తాడు, ఈ గుణాలు దయ, ప్రేమ మరియు ధర్మాన్ని వదిలించి మనలో నేరాలు, అసత్యం మరియు పాపాన్ని పెంపొందిస్తాయి. విశ్వస్వరూపం. దైవ గుణాలు ఉన్నవారు పరమాత్మకు సమీపంగా ఉంటారు. వారు పరమతత్వాన్ని అర్థం చేసుకుని ఆత్మలోని మాధుర్యాన్ని అవగాహన చేసుకుంటారు. సామాన్య జీవనశైలి. అసుర గుణాలతో కూడినవారు తమ కోరికలు, తలపులు మరియు వాంఛలను తృప్తిపరచేందుకు దారితీస్తారు. వారు ధర్మం,
సమాజం మరియు ఇతరులకు గౌరవం ఇవ్వడంలో విఫలమవుతారు. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం దైవ గుణాలను పెంపొందించుకుంటే మన జీవితం శాంతి, ప్రేమ మరియు పరమాత్మతో యోగం చేస్తుంది. మనం అసుర గుణాల నుండి విముక్తి పొందాలి. భగవద్గీత అధ్యాయం 17. శ్రద్ధాత్రయ విభాగ యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు మన శ్రద్ధ మరియు విశ్వాసం గురించి ముఖ్యమైన బోధనలను అందిస్తారు. మన శ్రద్ధ మన ఆచారాలు, పనులు మరియు జీవన విధానంపై ప్రభావం చూపిస్తుంది. శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో మనం ఎవరి మీద విశ్వాసం పెట్టాలో, ఈ విశ్వాసం మన జీవితంలో ఎలా మార్పులను తీసుకొస్తుందో తెలుసుపరిచారు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, శ్రద్ధ అంటే ఏమిటి? మన శ్రద్ధను ఎటువంటి మార్గంలో పెంపొందించుకోవాలి? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జున, శ్రద్ధ అనేది మన ఆత్మ యొక్క స్వభావం. శ్రద్ధ మన గుణాలను, మన వ్యవహారాలను మరియు మనం ఎవరిని పూజిస్తామో ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ 3 విధాలుగా ఉంటుంది: సాత్విక, రాజసిక, తామసిక. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. సాత్విక శ్రద్ధ. సాత్విక శ్రద్ధ ఉన్నవారు, వారి విశ్వాసం సత్యం, ధర్మం, ఆత్మజ్ఞానం మరియు పరమాత్మపై ఉంటుంది. వారు దివ్యమైన ఆధ్యాత్మిక సాధనలను చేయడం ద్వారా పరమతత్వాన్ని పొందగలుగుతారు. సాత్విక శ్రద్ధ వాళ్లకు పూజలు, ధ్యానం, సత్కార్యాలు మరియు ఇతరులకు సహాయం చేసే మనోభావాలు ఉండేలా ఉంటాయి. రాజసిక శ్రద్ధ. రాజసిక శ్రద్ధ ఉన్నవారు భూలోక సంతోషాలు, మానవ సంబంధాలు మరియు వైభవం మీద విశ్వాసం పెట్టి జీవిస్తారు. వారి శ్రద్ధ కేవలం భౌతికంగా ఉండి, ఇతరులు తమ శక్తిని పెంచుకునేలా చేస్తారు. రాజసిక శ్రద్ధ వాళ్ళు అధిక ప్రాపకం కోసం దారి తప్పి, మానసిక సంతోషం కాకుండా మక్కువ దారితీస్తారు. తామసిక శ్రద్ధ. తామసిక శ్రద్ధ ఉన్నవారు నిందలు, పాపాలు, అవినీతిని పెంచుతారు. వారి విశ్వాసం అశుద్ధ, అసత్యపు పద్ధతులపై ఉంటుంది. వారు విధిని, శాంతిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తామసిక శ్రద్ధ వాళ్ళు అశుభాలపై విశ్వాసం పెంచి, ప్రతికూల భావనలను పెంపొందిస్తారు. శ్రీకృష్ణుడు చెప్తాడు, మన శ్రద్ధ మన జీవన శైలి మరియు మనకున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. దానికి అనుగుణంగా మనం చేయడం మన లక్ష్యాన్ని చేరుకునే మార్గం అవుతుంది. పూజ విధానం. ఆధ్యాత్మిక అభ్యాసంలో మనం చేసే పూజలను, అనుబంధాలను మరియు ఇతర కార్యాలను మన శ్రద్ధ మీద ఆధారపడి నిర్వచించవచ్చు. సాత్విక శ్రద్ధ పూజలు సర్వతః శాంతి, భక్తి, ధర్మంలో నడిచేలా చేస్తాయి. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి చర్యను మన శ్రద్ధ ఆధారంగా మరింత శ్రద్ధగా, శాంతిగా మరియు ధర్మబద్ధంగా మార్చుకోవాలి. సాత్విక శ్రద్ధ మన జీవితంలో శాంతి మరియు ఆధ్యాత్మికతను నింపుతుంది. భగవద్గీత అధ్యాయం 18. మోక్ష సన్యాస యోగం. ప్రియమైన సాహచర్యములు, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మానవ జీవితంలో ఉన్న సమస్త బాధలు, విధులు మరియు కర్మలను పూర్తిగా అర్థం చేసుకుని, మోక్షం సాధించడానికి ఏ విధంగా ఆత్మను స్వతంత్రం చేసుకోవాలో వివరించారు. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ, అన్ని విధాలుగా ఈ జీవన విధానం మరియు దాని పనులు పూర్తిగా మోక్షం సాధించడానికి ఎలా మార్పు తీసుకొస్తాయి? శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు, అర్జున, మనం చేసే ప్రతి కార్యం మన శ్రద్ధ, దయ మరియు విధి ఆధారంగా సమర్థంగా ఉండాలి. అన్ని కర్మలు మోక్షానంతరం దివ్యమైన ఆత్మసాక్షాత్కారం మరియు శాంతి సాధనలలోకి మారాలి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధనలు. సుఖకర్మ. ప్రతిదిన కర్మలను శ్రద్ధగా, అనుసరణీయంగా, పూర్ణమైన ధ్యానం మరియు కృపతో చేయాలి. దానిలో మోక్షం సమర్థంగా ఉంటుంది. సన్యాసం మరియు ఆధ్యాత్మికత. సన్యాసం అంటే ఏదో శారీరక ఉపవాసం కాదు. ఇది మనసులో ఆధ్యాత్మికతను పెంచుకోవడమే. అన్నీ సమర్థంగా చేసి, జీవితం నుండి ఆవహనాత్మకంగా, భక్తిగా వెళ్లడం. మనోధర్మం. మనిషి యొక్క ఆత్మధర్మం, ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రేమ, సత్యం మరియు దయ నిండిన మార్గాన్ని అనుసరించి జీవించాలి. ఈ మార్గం మోక్షం కోసం తగినది. లాభనష్టం. మానవ సంబంధాలు. ప్రపంచంలో అనేక లాభాలు, నష్టాలు
మరియు సంబంధాలు ఉండవచ్చు. కానీ సర్వసమాప్తి అయినప్పుడు మన ఆత్మ విలువ మాత్రమే మిగులుతుంది. విధి పాటించడం. ఇది ఒక జీవితం మాత్రమే కాదు, ఇది సత్యాన్ని అనుసరించడమే. ప్రతి కర్మ, ధర్మం మరియు మోక్షాన్ని గ్రహించడానికి మనస్సు నిర్బంధంగా తేలికగా ఉండాలి. ఈ అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిరవధిక ఆత్మవిశ్వాసం మరియు కర్మలను మన దైవ ధర్మంతో అనుసరించడం వల్ల మోక్షం పొందవచ్చు. జీవితంలో మనందరికీ అవసరం ఉన్నదే శాంతి మరియు ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసినప్పటికీ శ్రీకృష్ణుడు ఇచ్చిన భగవద్గీతలోని తెలివైన ఉపదేశాలు జీవితం, ఆత్మజ్ఞానం మరియు అంతరాయాన్ని మనకు చూపించేవి. కర్మయోగం, భక్తి, జ్ఞానం మరియు ఇంకా అనేక విషయాలలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి మాట మనందరికీ ఒక మార్గదర్శకం. ఇప్పుడు మీరు ఈ ఆధ్యాత్మిక పాఠాలను మీ జీవితంలో ఎలా అన్వయించాలో ఆలోచించండి. ఈ బోధనలను స్వీకరించి, పాటించి, శాంతి మరియు ధర్మం మార్గంలో నడవండి. మీ ఆత్మతత్వాన్ని కనుగొని, ఈ శ్రద్ధతో జీవించండి, మరింత దైవికతను అనుభవించండి.